ఇదిగోండి నేను మీతో ఒక మాట చెప్తానికి వచ్చాను. ఏంటి అంటే పద్దాక ఏంట్రా ఏమనుకోవద్దు. సో నేను ఇది ఇవ్వటానికి చాలా కష్టపడి చేస్తున్నాను, ఇష్టంగా చేస్తున్నాను, కష్టంలో కూడా రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నాను. కానీ ఇది మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు. నా కష్టం చూడండి, దాన్ని చూడకండి, ఓకేనా? ఒక్కొక్కటి వచ్చేసి అరౌండ్ వచ్చేసేసి 500 పడుతుంది ఈ సెట్ వైజ్గా. సో నేను ఇది మీకు ఇవ్వాలనుకుంటున్నాను, నా చేతులతో చేసి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నేను ఎంత ఇష్టంగా చేస్తున్నానని మీరు ఆలోచించండి, ఓకే? ఒకటి మీకు ఎలా అనిపించిందో నాకు మంచి కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఈ ఎండింగ్లో యాక్చువల్గా న్యూ ఇయర్ లోపు వచ్చేస్తుంది మీ దగ్గరికి. అయితే ఇంకొకటి ఏంటంటే నాకు మంచి కామెంట్ పెట్టండి, నేను మీ అందరి పేజ్లో నేమ్స్ తీసుకొని చేస్తాను, ఏది వస్తుందో చూద్దాము. ఇంకొకటి ఏంటంటే నా వెనకాల చాలా అంటున్నారు, సరే అనుకోండి, దానివల్ల నాకేమీ చిల్లులు పడదు కదా. ఏదో అంటారు, నేను విన్నాను, ఫరక్ పడదు, నాకు ఫరక్ పడదు ఏదో అంటారు కదా. సో అలాగా మీరు ఏదనుకున్నా నాకు ఏది కాదు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఉన్నాడు, నా కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారు, నన్ను కట్టుకున్న భర్త ఉన్నాడు, నన్ను హ్యాపీగా నవ్వించే ఆదరించే మీరున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్. సో నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఏందండి మాకు అనుకోవచ్చు. నేను వీడియో చేయడంలో ఎక్కడా ఏది డిఫాల్ట్ అయితే చేయలేదు. ఇప్పుడు నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ రాకపోయినా, లేదు 10,000 మంది రాకపోయినా, 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారని నేను గివ్ అవే ఇవ్వట్లేదు. ఒక్కళ్ళు వచ్చినా, ఎందుకంటే నాకు ఇవ్వాలనిపించింది. నేను మీకు ఇచ్చి నేను ఒక పేజ్ స్టార్ట్ చేసి నేను అందులో వర్క్ చేసుకుందాం అనుకున్నాను. అది నా తప్పేం కాదు కదా. సో దాని గురించి నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. సో నేను ఇది ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరేం చేయాలనేది మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడు కామెంట్స్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటానన్నమాట. సెకండ్ ప్రైజ్ మా అబ్బాయి ఇస్తున్నాడు, పెన్ అంట. నేను అలాంటి చిన్న ఇవ్వను. ఆలోచించండి, ఒక ఫస్ట్ది 500 ఇస్తున్నాను అంటే నేను ఇంకా మీకు ఎలా ఇస్తాను అని మీరు ఆలోచించుకోండి. ఫ్రీగా అయితే ఇచ్చేది కాదు కదా, ఎందుకంటే అన్నీ ఇవ్వచ్చంట. పసుపు కుంకుమ కింద ఇచ్చేవి కొన్ని విలువైనవి ఉంటాయంట. సో ఈ మీరు తీసుకొని మీ గర్ల్ ఫ్రెండ్స్కి ఇవ్వండి, లవర్స్ ఉన్నవాళ్ళు. నిజం చెప్తున్నా, తల్లికి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భార్యకి ఇవ్వండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను ఆడవాళ్ళకైతే ఇవ్వను, ఎందుకన్నా తెలుసా, మీరు తీసుకెళ్ళినా వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి నేను అందరికీ చెప్తున్నా, నేను మగవాళ్ళకి మాత్రమే ఇస్తాను. సో మీరు పెట్టే కామెంట్లు, నన్ను ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్గా నా బ్రదర్స్ అవనివ్వండి, మీరే నాకు నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఎందుకు అంటే ఒకప్పుడు నేను ఒక వీడియో తీస్తే మీరు నమ్మరు, 300 మంది వచ్చారు ఫస్ట్లో ఒక వీడియో. యాక్చువల్లీ 1 మంత్లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. బట్ ఈ ఉన్న సిచ్యువేషన్లో నాకు 100 అవటానికి కూడా ఏంటో అంత కంగారు అనిపించేంత అయిపోయింది. ఒక వీడియోకి 300 మెంబర్స్ ఏది సాంగ్స్ పాడితే వచ్చినప్పుడు, ఇప్పుడు ఇంత కష్టపడి చేస్తున్నా రావట్లేదంటే ఎంతమంది వీడియోస్ చేస్తున్నారో. మనతో పాటు వాళ్ళతో పాటు మనం ఉండాలి, అందరితో సరదాగా ఉండాలి, మంచి వీడియోస్ చేస్తానని. ప్లీజ్ దీనికి మాత్రం మంచి కామెంట్ చేయండి, మంచి లైక్ ఇవ్వండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.